బ్రేకింగ్ న్యూస్ వైసీపీ సోషల్ మీడియా చీఫ్ భార్గవరెడ్డి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇప్పటికే భార్గవరెడ్డిపై గత గురువారం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. భార్గవరెడ్డిపై ఏపీలో పలు చోట్ల క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, భార్గవరెడ్డి కోసం పోలీసులు విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు, లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు కదా, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ గత సోషల్ మీడియా ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో సజ్జల భార్గవరెడ్డి, ఆయన అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మేనల్లుడు అర్జున్ రెడ్డికి, వీరిద్దరికి కూడా లుకౌట్ నోటీసులు, వారిద్దరితో పాటు మరికొంతమందికి లుకౌట్ నోటీసులు జారీ చేస్తూ ఏపీ పోలీసులు కొద్దిసేపు క్రితమే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఒక్క కేసులో మొన్న గురువారం లుకౌట్ నోటీస్ జారీ చేసినట్టు తెలుస్తోంది. మరికొన్ని కేసుల్లో నిన్న మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే అతనిపై లుకౌట్ నోటీసులు అయితే ఫైనల్గా జారీ చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎయిర్పోర్ట్లకి లుకౌట్ నోటీసులను పంపించినట్టు తెలుస్తూ ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవరెడ్డి అలాగే అర్జున్ రెడ్డితో పాటు మరికొంతమంది మొత్తం 5గురికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయన కోసం సజ్జల భార్గవరెడ్డి కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 4 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించి కూడా కడప, పులివెందుల, సీకే దిన్నె పోలీస్ స్టేషన్లతో పాటు గుంటూరు, కృష్ణా అంటే ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలతో పాటు పలు చోట్ల కూడా ఆయనపై పలు క్రిమినల్ కేసులు కూడా నమోదైనాయి. కడప జిల్లా పులివెందులో ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదైంది. ఓవరాల్గా ఆయనపై ఇప్పటికే దాదాపుగా 10 పైగా కూడా క్రిమినల్ కేసులు, అలాగే సోషల్ మీడియాకు సంబంధించి ఇష్టానుసారంగా పోస్టులు పెట్టినందుకు కూడా కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. సో ఓవరాల్గా ఈ కేసులన్నిటికి సంబంధించి కూడా పోలీసులు ఆయనపై లుకౌట్ నోటీస్ జారీ చేశారు. ఆయన కోసం కూడా ప్రత్యేక గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరొక వైపు తనకి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా కృష్ణా జిల్లా గుడివాడ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి, అలాగే గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి కూడా ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. విచారించిన ధర్మాసనం గుడివాడకు సంబంధించి కూడా 14వ తేదీకి వాయిదా వేస్తూ తన తీర్పును వెలువరించింది. అలాగే గుంటూరుకు సంబంధించి వేసిన బెయిల్ పిటిషన్పై ఇంకా కూడా విచారణ చేపట్టలేదు. సో ఓవరాల్గా చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవరెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ముఖచిత్రం మారిపోయింది. ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నేపథ్యంలో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగానే ఆయనపై ఒకవైపు కేసుల పరంపర కొనసాగుతుంది, మరొక వైపు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇంకొక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డికి అలాగే సజ్జల భార్గవరెడ్డికి తండ్రి కొడుకులకు ఇద్దరికి కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసిన సంఘటన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రధాన చర్చనీయాంశమైంది. ప్రియా.